హాయ్ అండి అందరికీ. మీ ఇంట్లో ఉప్మా చేస్తే ఎవ్వరు తినట్లేదా? అయితే నేను చూపించిన విధంగా నా స్టైల్‌లో ఒకసారి ఉప్మా చేసి చూడండి. చేసిన మీకు కూడా ఒక్క స్పూన్ లేకుండా తినేస్తారనమాట. అంత రుచిగా వస్తది. ముందుగా గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకొని ఏపి పక్కన పెట్టుకున్నా నేను. ఆ తర్వాత బాండీలో ఒక గెంటె నూనేసి కొన్ని పల్లీలు, కొన్ని ఆవాలేసి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చెనగపప్పు ఇంకా మినపప్పు వేసి పప్పులన్నీ కొంచెం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అంటే ఉప్మా తినేటప్పుడు అంటే ముద్దకు ఒక పప్పు ఆ గింజలన్నీ వచ్చి పంట కింద తగులుతుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందన్నమాట. అవన్నీ కొంచెం వేగినాక కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి బాగా వేపుకోవాలన్నమాట అన్నీ వేగిపోయిన దాకా. ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో బాగా ఇదవుతుంది కదా, ఏదంటే ఇది ఉప్మాలాగే చేసుకొని తినాలి అని అన్నట్టుగా. కాదు, మేమైతే ఇలాగే చేసుకొని తింటామన్నమాట. అప్పుడే ఎట్లా చేసుకుంటే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా. గడ్డి వేసి చేస్తుంటారు అని చెప్తుంటారు కదా, కాదు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత బఠానీలు కూడా వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం అంతసేపు మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ ఒకటి పొరపాటు జరిగిపోయింది, సారీ, వాటర్ పోసేది మిస్ అయిపోయిందనమాట. ఒక్క గ్లాసు ఉప్మా రవ్వకి 2.5 గ్లాస్ కానీ 3 గ్లాసులు కానీ నీళ్ళు పోసుకొని అవి కాగాక తగినంత ఉప్పు వేసుకొని ఉప్మా రవ్వ వేసి తిప్పుకోవడమే అనమాట. ఆ వీడియో ఆన్ చేసి పెట్టినా అనుకున్నా, సారీ, మిస్ అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిదన్నమాట ఇలా చేసుకొని తింటే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.